మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4 నుండి 8 వచనములు. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండినప్పుడును, త్రోవను నడిచినప్పుడును, పండుకొన్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. ప్రియ దైవజనమా, ఈనాడు అనేక కుటుంబాలలో పిల్లలు దారి తప్పిపోతూ ఉన్నారని, దేవుని మార్గములో లేరని బాధపడుతూ ఉంటారు. కానీ వ్యక్తిగత జీవితాలను పరీక్షించుకోలేకపోతున్నారు. దేవుడు మనము చదివిన వాక్య భాగంలో 4 విషయాలు తెలియజేస్తా ఉన్నాడు. మొదట మనము దేవుణ్ణి ప్రేమించాలి. రెండవదిగా ఆయన మాటలు మన హృదయములో ఉండాలి. ఈ వాక్యము వింటున్న ప్రియ దైవజనమా, మరి మనము నిజముగా మొదట దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నామా, లేక దేవుని స్థానంలో ఇతరమైన వాటికి ప్రాధాన్యత ఇచ్చి వాటిని ప్రేమిస్తూ ఉన్నామా? పెదవులతో నోటి మాటతో ప్రేమిస్తున్నామా, లేక క్రియాపూర్వకంగా ప్రేమిస్తూ ఉన్నామా? దేవుణ్ణి ప్రేమించే విషయంలో ఆటంకంగా ఉన్న వాటిని త్యజించగలుగుతున్నామా? అసలు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నామా? వేషధారుల వలె ప్రేమిస్తున్నట్లు కనపడుతున్నామా? మరి మనము నిజముగా దేవుణ్ణి ప్రేమిస్తే 1000 తరముల వరకు కృప చూపుతానని ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 9వ వచనములో దేవుడు వాగ్దానం చేశాడు. మరి మనము నిజముగా దేవుణ్ణి ప్రేమిస్తే మన బిడ్డలు దేవుని కృపకు ఎందుకు పాత్రులు కాలేకపోతూ ఉన్నారు? తరము వెంబడి తరము కృప చూపుతానని దేవుడు సెలవిచ్చాడు కదా. ఆయన అబద్ధమాడని దేవుడు కదా. మరి మన బిడ్డల విషయంలో ఎందుకు దేవుని కృపను మనము చూడలేకపోతూ ఉన్నాము? యోహాను సువార్త 6వ అధ్యాయము 65వ వచనం ప్రకారం, తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడునూ నా యొద్దకు రాలేడని వాక్యము తెలియజేస్తా ఉంది. మరి నీ బిడ్డలు దేవుని వద్దకు రాలేకపోతున్నారని, రక్షణ మార్గములో స్థిరముగా కొనసాగలేకపోతున్నారని బాధపడుతున్నావు. కానీ లోపము నీలో ఉందని గ్రహించలేకపోతూ ఉన్నావు. నీవు దేవుణ్ణి ప్రేమించే విషయంలో వెనకబడి ఉన్నావని గ్రహించలేకపోతూ ఉన్నావు. నీవు నిజముగా దేవుణ్ణి ప్రేమిస్తే నీ బిడ్డలు ఆయన కృపకు పాత్రులవుతారు. మనము గతించిన వారి కొరకు మనము చేసిన విజ్ఞాపనలు సజీవుడైన దేవుని సన్నిధిలో సజీవముగా ఉంటాయి. తరము వెంబడి తరము వారిని కృపకు పాత్రులనుగా చేస్తాయి. రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని మాటలు నిజముగా మన హృదయంలో ఉన్నాయో లేదో పరీక్షించుకోవాలి. వాక్యము ధ్యానిస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకుంటున్నామా? సాత్వికమైన మనస్సుతో అంగీకరించగలుగుతున్నామా? మన దైనందిన జీవితంలో అనుసరించగలుగుతున్నామా? ఒక్కసారి పరీక్షించుకుందాము. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనము, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ప్రియ దైవజనమా, నిజముగా దేవుని మాటలు మనలో నిలిచి ఉంటే మన బిడ్డల విషయంలో మనకేది ఇష్టమో అడిగితే అది దేవుడు మనకు అనుగ్రహించడా? మరి దేవుని మాటలు మీలో నిలిచి లేవని గ్రహించకుండా పిల్లలు వారి జీవితము నీ ఇష్ట ప్రకారము ఉండడం లేదు అని చింతించడం సమంజసమా? వాక్యము నీలో నిలిచి ఉంటే నీవు కోరిన విధముగా, నీవు ఇష్టపడిన విధముగా నీ బిడ్డల జీవితాలను దేవుడు తప్పక మలచగలడు. ప్రియ దైవజనమా, అంత మాత్రమే కాదు, దేవుని మాటలు మన బిడ్డలకు అభ్యసింపజేయాలి. వాటిని గూర్చి వారితో మాట్లాడాలి. మన బిడ్డలతో కూర్చొని వారికి సమయాన్ని కేటాయించి దేవుని మాటలు నేర్పించేవారముగా మనముండాలి. ఈనాడు బిడ్డలతో కలిసి సీరియల్స్, కామెడీ షోలు చూస్తున్నారు, సినిమాలు చూస్తున్నారు. కానీ వారితో కలిసి దేవుని మాటలు పంచుకొనడానికి ఎవ్వరూ సమయాన్ని వెచ్చించడం లేదు. బాలుడు నడవవలసిన త్రోవను వాడికి చిన్ననాడే నేర్పితే పెద్దవాడైనప్పటికీ దాని నుండి తొలగిపోడని వాక్యము తెలియజేస్తా ఉంది. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ సమయము దేనికి వెచ్చిస్తూ ఉన్నావు? సోషల్ మీడియాకు అంకితము చేశావా? పిల్లలను దేవుని భయములో పెంచకుండా పెద్దవారైన తర్వాత దేవునికి దూరంగా ఉన్నారని బాధపడడం హాస్యాస్పదం. నా చుట్టూ ఉన్న పరిస్థితులు అనుకూలంగా లేవు అని కొందరు సాకులు చెప్తూ ఉంటారు. కానీ మన జీవితంలో అబ్రహామును గమనించినట్లయితే పరదేశిగా నివసిస్తూ తన కుమారుడైన ఇస్సాకు జీవితాన్ని దేవునికి ఇష్టకరముగా ఎలా మలిచాడో ధ్యానిస్తే మనం ఆశ్చర్యపడతాము.
అతడి చుట్టూ అన్ని ప్రతికూల పరిస్థితులే. సొంత ఊరు కాదు, సొంత జనము లేరు, నా అనే వారే లేరు. శత్రువులతో పోరాటాలు, రాజుల మధ్య అభద్రత, ఇవి ఏవి అబ్రహాముకు ఇసాకు జీవితాన్ని మలచడానికి ఆటంకం కాలేదు. తనలో ఉన్న విధేయత ఇసాకులో కూడా చూస్తాము. తనలో ఉన్న ప్రార్థనా జీవితం ఇసాకులో కూడా చూస్తాము. అబ్రహాము జీవితంలోని ఆశీర్వాదము ఇసాకులో కూడా చూస్తాము. అబ్రహాము విశ్వాసమును ఇసాకులో కూడా మనము చూడగలుగుతాము. ఎందుకంటే కరువు కాలములో అతడు విత్తనము వేసి 100 ఫలితము పొందినట్లుగా పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తా ఉంది. అబ్రహాము ఎంతగా ఆశీర్వదించబడ్డాడో ఇసాకు కూడా అంతగానే ఆశీర్వదించబడినట్లు ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనములో చూస్తాము. కాబట్టి ప్రియ దైవజనమా, మన బిడ్డల జీవితాలను దేవుని మార్గములో మలచడం మన చేతిలోనే ఉన్నది. వారి ఎదుట మనము మాదిరికరముగా జీవించి దేవుణ్ణి వారికి పరిచయం చేసి దేవుని మాటలు వారితో పంచుకొని దేవునిలో వారు ఎదిగేలాగా ప్రయత్నిద్దాము. అట్టి కృపా దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మహాఘనుడా, మహోన్నతుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో 100 ఫలింపచేయండి. మా జీవితాలను మేము సరిచేసుకొని మా బిడ్డల జీవితాలు నీ మార్గములో మలచి నీ కృపకు వారు పాత్రులయ్యేలా మా ఆత్మీయ జీవితాన్ని నడిపించమని, ఆ కృపను మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: షెకెము యజమానులందరూ అబీమెలెకును ఏ వృక్షము క్రింద రాజుగా నియమించారు? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.